నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. మనం అక్కడ గమనించాలి, ఎప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాక అన్నగారు ఆలోచన ఏ విధంగా, అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పెనిన్నా ఉంటుంది, మళ్ళీ అవమానిస్తుంది, మళ్ళీ తిడుతుంది, ఎందుకులే సంఘానికి వెళ్ళడం, ఇంట్లోనే ఉంటే బెటర్ కదా అని అనుకుందా? నో. పెనిన్నా ఎంత తిడుతుంటే అన్నగారు అంతగా దేవుడికి సమీపంగా అయ్యారు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం వాట్ ఎవర్ హన్నా వాస్ ఫేసింగ్, షీ రెస్పాండెడ్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడి తన జీవితంలో ఆ కష్టాలకి సమాధానము అనేది ఇచ్చింది. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నవా, తమ్ముడు చెల్లెవా, అక్కయ్య అన్నయ్య, అంకుల్ ఆంటీ, మీ నా జీవితాలలో మంచి భార్యాభర్తలుగానే మీరు జీవిస్తున్నారు, కానీ ఎందుకు దేవుడి కష్టాలు తీసుకుని వస్తుంది? మీకు అర్థం కావట్లేదేమో. ఎందుకు హన్నగారి జీవితంలో దేవుడు గర్భాన్ని తెరవట్లేదు అనేది హన్నగారికి కూడా అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు ఒక గొప్ప కార్యం కలిగి ఉన్నారు. నీవు నీ గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యము చేయాలి, అనేకులు ఆశీర్వదింపబడాలని దేవుడు ఆలోచిస్తున్నారు. ఆ దేవుడి మీద నీకు ఆ నమ్మకం ఉందా? అన్నగారు తన జీవితంలో అక్కడ సొంత కుటుంబంలోనే విమర్శ, అవమానం, హేళన, తిరస్కరింపు, మనస్సుని విరగ్గొట్టి నలిగితే మనస్సు పరిస్థితి అక్కడ ఉంది. కానీ అన్నగారి జీవితంలో కుటుంబంలో ఆ పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిని మాత్రం తను వదలలేదు. తన విశ్వాసం దేవుడి వైపే తనను నడిపించింది, కానీ దేవుడు నుంచి దూరము తన విశ్వాసము నడపలేదు. ఈరోజు మనం గమనించాలి, పెనిన్నా ఎన్ని మాటలు అన్నా, ఎంత అవమానించినా, ఎంత కన్నీరు కార్చే విధంగా షీ వాస్ టాంటింగ్ అండ్ హాంటింగ్ అన్నా, బట్ అన్నా డిడ్ నాట్ రెస్పాండ్ టు పెనిన్నా. అన్నగారు కుటుంబంలో సమాధానాన్ని తను పాడు చేయలేదు. పెనిన్నాతో కొట్లాడి, ఎల్కానాతో కొట్లాడి, తను ఏ విధమైన వాతావరణాన్ని అక్కడ పాడు చేయకుండా, ఏ అవమానాన్నైనా, ఏ తిరస్కరింపునైనా, అక్కడ ఏ హ్యూమిలియేషన్, ఏం పరిస్థితులున్నా అన్నిటినీ కన్నీరు కార్చుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడు తనని ఎంత గొప్ప రీతిలో ఆశీర్వదించారంటే, సమూయేలు గారు లాంటి ప్రవక్త, ఏ ప్రవక్తనైతే దేవుడు మోషే గారితో పోల్చారు, ఆ విధంగా దేవుడు అంత గొప్ప కుమారుణ్ణి అన్నగారికి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాను. తిరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ జీవితంలో కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, ప్రేమించిన వాడు వదిలి వెళ్ళిపోయాడు, గర్భం ధరించేటట్టు చేసి వదిలి వెళ్ళిపోయాడు, నిన్ను వాడుకొని వదిలి వెళ్ళిపోయాడని నువ్వు మరణించాలి, ఇంకా నేను ఎందుకు బ్రతకడం, ఇంట్లో వారే సూటిపోటి మాటలతో నన్ను బాధ పెడుతున్నారు, బ్రదర్ వయసు అయిపోతుంది, ఇంకా దీనికి పెళ్లి కాదు, వీడికి పెళ్లి కాదు అని చెప్పి బాధ పెడుతున్నారు బ్రదర్. సొంత అత్తమామ, సొంత భర్తనే వేధిస్తున్నారు బ్రదర్, నాకు సంతానం కలగట్లేదు, ఇంట్లో వారే అవమానిస్తున్నారు అన్నయ్య, ఉద్యోగం రావట్లేదు, లేకపోతే చదువుకోవాల్సిన సమయంలో నేను చదువుకోలేను, ఇప్పుడు మారు మనసు పొందాను, కానీ సొంత వారే నన్ను వేధిస్తున్నారు అన్నయ్య. ఏమి చేయాలి? అన్నగారు వలె నీ జీవితంలో నీ విరిగి నలిగిపోయిన మనసు, కన్నీరు కారుస్తున్న హృదయం, అవమానాల్ని, హేళలని, ప్రతిదానిని దేవుడి దగ్గరికి తీసుకున్నావు. నువ్వు దేవుడి దగ్గరికి రా, నీ విశ్వాస జీవితం దేవుడిని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉంటావు. ఈరోజు నీ జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదం కావాలి అనగా, ఏ విధమైన పరిస్థితుల్లో నేను ఎవరు ఏమన్నా వారికి స్పందించకు. నీ జీవితంలో సక్సెస్ మేక్స్ మోర్ సౌండ్ దెన్ టాకింగ్. మన జీవితాల్లో ఫలితాలు, ఆశీర్వాదాలు ఎక్కువ శబ్దము చేస్తాయి మనము కొట్లాడి మాట్లాడేదానికంటే. కాబట్టి ఈరోజు ఆ ఆశీర్వాదాలు రావాలి. ఎవరెవరైతే నోర్లు తెరిచి నిన్ను అవమానించారో, ఎవరెవరైతే నిన్ను హేళన చేశారో, సొంత వారైనా పర్వాలేదు, వారు నోర్లు మూయించారు. ఎప్పుడైతే దేవుడు అన్నగారిని ఆశీర్వదించారో, నిన్న ఒక్క మాట మాట్లాడినట్లు లేదు అక్కడ. ఈరోజు ఆ విధమైన పరిస్థితి నీ జీవితంలో రావాలంటే ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఈరోజే అన్నగారిని ఆశీర్వదించినట్టు ఒక గొప్ప రీతిలో సమూయేలు గారు లాంటి ప్రవక్త, మోషే గారితో పోల్చబడ్డ సమూయేలు గారిని దేవుడు అన్నగారికి ఆశీర్వాదకరంగా ఇచ్చారు. ఆ విధంగా ఒక గొప్ప ఆశీర్వాదం నీ జీవితాల్లో రావాలి. గర్భము, వివాహము, ఉద్యోగము, విరిగి నలిగిపోయిన మనసుల్లో శాంతి, సమాధానం, నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టానికి ఒక సమాధానం రావాలి, ఒక జవాబు రావాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది.
యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరూ